అటు లైవ్లో ఉన్నారు. నమస్కారం అందరికీ. సత్యమూర్తి గారు, మీతోనే మొదలు పెడతాం. ఒక రెండు అంశాలు. ఒకటి, ఇవాళ మనం చూసాం చాలా రోజుల తర్వాత ప్రివిలేజ్ మోషన్ కూడా ఇచ్చారు శాసనసభ్యుడు జయసూర్య గారు. సాక్షి పత్రిక ఛానల్ సంబంధించినటువంటి వారు ఏదైతే శాసనసభ్యులకు సంబంధించినటువంటి శిక్షణా తరగతులు ఇవ్వకుండానే కోట్లు ఖర్చు అని చెప్పి రాయడం అయితేనేమి, లేకపోతే ఓం బిర్లా గారు సంబంధించినటువంటి పర్యటన పైన లేదా ఆయన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన ఏదో నివేదిక ఇస్తేనే కావాలని చెప్పి రానన్నే విధంగా అర్థం వచ్చే విధంగా చేసినటువంటి తీరు పైన కూడా. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సో వారు నాయకులు చూస్తే సభను గౌరవించరు, సభకు రారు, ప్రజాస్వామ్యమైనటువంటి నిర్ణయాన్ని వారు రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితులు లేరు. కానీ ఈ మీడియా చూస్తే కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి శాసనసభకు సంబంధించినటువంటి పరువు మర్యాదలను కూడా మంటగలిపేటువంటి పరిస్థితి వచ్చింది. సో దీని మీద ఏం జరగబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద మెయిన్ గా ఏంటి అంటే, ఇప్పుడు ఈ అసత్య కథనాలు రాయటం అనేది సాక్షి పేపర్ కి బాగా అలవాటు అండి. అంటే మొదటి నుంచి కూడా అన్ని, అంటే వాళ్ళు ఎప్పుడైతే అధికారం కోల్పోయారో ఆ రోజు నుంచి కూడా అన్ని అసత్యాలే రాస్తూ మొదలు పెట్టారు. దీని మీద ప్రభుత్వం ఇప్పటికే, అంటే మీకు విజయవాడ వరదల సందర్భంగా అగిపెట్టెలకి కొవ్వొత్తులకి 27 లక్షలు ఖర్చు పెడితే 27 కోట్ల రూపాయలు మొత్తం కొట్టేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసి వీళ్ళు సాక్షిలో ప్రచారం చేశారు. సాక్షి పేపర్లో చేయటమే కాకుండా నేను అట్లా మా పేపర్ రాసింది కాబట్టి వీళ్ళు నోటీస్ ఇచ్చారు, నేను ఇప్పుడు అదే చెప్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మళ్ళీ అదే విషయం, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇది తప్పు అని చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అదే విషయాన్ని మళ్ళీ తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు. అంటే ఏంటి అంటే, వాంటెడ్ గా సాక్షి పత్రిక అబద్ధాలని ప్రచారం చేస్తున్నది. ఈ కరెంటు ఛార్జీలకు సంబంధించి ఇటువంటి విషయాల్లో కూడా ఎస్సీ ఎస్టీ కాలనీలకి కరెంటు కట్ చేస్తున్నారన్న విషయంలో కానీ ఇటువంటివి చాలా విషయాల్లో సాక్షి మీడియా పేపర్ కానీ ఛానల్ కానీ అసత్యాలని ప్రచారం చేయటం ఒక తన కర్తవ్యంగా భావిస్తున్నట్టుగా కనపడుతున్నది. ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే, అందులో భాగంగానే ఇప్పుడు అలవాట్లో పొరపాటు అన్నట్టు వీళ్ళు అసెంబ్లీకి సంబంధించిన విషయాల్లో కూడా ఇటువంటి అసత్యాలనే ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఇక్కడ అసలు శాసనసభ్యులకి చాలా మంది కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు. ఈ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకి వాళ్ళకి శిక్షణ ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీ. సభా సాంప్రదాయాలని వాళ్ళకి చెప్పటం, సభా సాంప్రదాయాలని వాళ్ళు పాటించేలాగా చూడటం, వాళ్ళకి ఈ కౌలం షెద్దర్ రూల్స్ ఇవన్నీ కూడా సభా సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది చెప్పటం అనేది కొత్త సభ్యులకే కాదు, పాత సభ్యులకి మళ్ళీ రీవ్యాంప్ చేయటం, ఇటువంటివన్నీ కూడా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లో జరుగుతాయి, చేస్తారు కూడా, ప్రతిసారి చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన 5 ఏళ్ల కాలంలో ఏ రోజున ఇటువంటి పని చేసిన పాపాన పోలేదు. అంటే అతనికి శాసనసభ సాంప్రదాయాల మీద అవగాహన లేదు, గౌరవం లేదు. డెమోక్రసీ అంటే అతనికి చులకన భావం ఉన్నట్టుగానే ఆయన ప్రవర్తించాడు. ఇక్కడ స్పెసిఫిక్ గా ఇటువంటి శిక్షణా కార్యక్రమం జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే, వీళ్ళు లోక్సభ స్పీకర్ ని పిలవటం, ఇక్కడ స్థానికంగా ఎన్నికలు జరుగుతూ ఉండటం, ప్లస్ అక్కడ లోక్సభ స్పీకర్ కూడా చాలా అర్జెంట్ విషయాలు ఆయన అటెండ్ కావాల్సి ఉండటం, కారణాలు ఏవైనా కానీ లోక్సభ స్పీకరు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వీళ్ళు కూడా లోక్సభ స్పీకర్ కి అవైలబిలిటీ లేదు కాబట్టి ఆ కార్యక్రమమే జరగలేదు. కార్యక్రమం జరగకపోయినా కానీ జరిగినట్టుగా కోట్లాది రూపాయల దుర్వినియోగం అయిపోయినట్టుగా వార్త రాయటమే కాకుండా ఆ వార్తలో చాలా విషయాలండి స్పీకర్కి, అంటే గౌరవ శాసన సభాపతి ఆయన మర్యాదలకి భంగం కలిగించే విధంగా కూడా కొన్ని సెంటెన్సులు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఇట్ అట్రాక్ట్స్ ప్రివిలేజ్ అండి. అంటే శాసనసభ హక్కులని ఉల్లంఘించటం. ఒకటి ఏంటి అంటే, స్పీకర్ని వ్యక్తిగతంగా దూషించటం కిందకి వస్తుంది, ప్లస్ శాసనసభకి, మరి ముఖ్యంగా శాసనసభ నడిచే కాలంలో
నడిచే కాలంలో విశేషమైన అధికారాలు ఉంటాయి శాసనసభకి. ఉమ్, విశేషమైన అధికారాలు, స్పీకర్కి కూడా విశేషమైన అధికారాలు ఉంటాయి. శాసనసభ నడవకపోయినా ఉంటాయి, నడిచేటప్పుడు మాత్రం ఇంకా విశేషమైన అధికారాలు ఉంటాయి. yes, అటువంటి సమయంలో ఇటువంటి వార్త రాసి, అది కూడా ఒక అభూత కల్పనలతోటి ఒక వార్త రాసి ప్రచారం చేయటం అనేది, అది కావాలని వాంటెడ్ గా ఆంధ్రప్రదేశ్ శాసనసభని, శాసన సభాపతిని, శాసనసభ గౌరవాన్ని మంట కలిపేదిగా ఉన్నది అనేది, అది ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ గా నేను కూడా చెప్పగలుగుతానండి. yes, దీన్ని చాలా సీరియస్ గా స్పీకర్ తీసుకోవటం కూడా ఒక రకంగా, అంటే డెమోక్రటిక్ లవర్స్ గా మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. okay, మామూలుగా సాధారణంగా ఏం చేస్తారు అంటే yes, ఇగ్నోర్ చేస్తారు. ఉమ్, అది లేదండి, వద్దులేండి, మనకెందుకండి, ఇట్లా రకరకాలుగా ఇట్లా మాట్లాడే ఒక ఇది ఉంటుంది. కానీ సాక్షి పేపర్ కానీ, సాక్షి మీడియా కానీ పదే పదే ఇవే నేరాలు చేస్తుండటం వల్ల వీటికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నదండి. రైట్, రైట్, అందుకని yes, ఇక్కడ ఏంటి అంటే, ఈ ప్రివిలేజ్ కమిటీకి దీన్ని రిఫర్ చేయటం, yes, ప్రివిలేజ్ కమిటీ దీన్ని సీరియస్ గా టేకప్ చేసి ఇందులో ఎటువంటి ఉల్లంఘనలు జరిగినాయని ఒక నిర్ధారణకు వస్తే, ఆ తర్వాత ఆ కన్సర్న్ మీడియాలో ఈ వార్తని ఓకే చేసిన ఎడిటర్కి ఎటువంటి శిక్ష విధించాలి అనేది అప్పుడు ఆ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద సభ రికమెండ్ చేస్తుంది. ఆ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఓకే, అది మామూలుగా జరిగే పద్ధతి అదండి. రైట్, రైట్, చూద్దాం సార్.